బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాల ఊబిలో కూరుకుపోయింది. తాజాగా అమ్మపై హత్య కేసు నమోదైందని సమాచారం అందుతుంది. ఈ కేసులో హసీనాతో పాటు పలువురు అధికారుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బంగ్లాలో గత కొన్ని వారాలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలో 500 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలో హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం హసీనా సహా 6 మందికి పైగా కేసు నమోదు చేశారు. ఈ కేసు జూలై 19న ఢాకాలోని మహమ్మద్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీస్ కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయీద్ మృతి చెందారు. ఇందులో పలువురు పోలీస్ అధికారులు, ప్రభుత్వ పెద్దల పేర్లు కూడా ఉన్నాయి. హసీనాతో పాటు నిందితుల్లో అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఓబైదుల్ క్వాడర్, మాజీ హోంమంత్రి అసదుద్దీన్ ఖాన్, మాజీ పోలీస్ ఐజీ చౌదరి అబ్దుల్ అల్ మామూన్, డీబీ మాజీ చీఫ్ హోర్నూర్ రషీద్, డిఎంపీ మాజీ కమిషనర్ హబీబుర్ రెహమాన్, డిఎంపీ మాజీ అధికారి పిప్లక్ కుమార్ సర్కార్ ఉన్నట్లు కూడా నివేదికలు అంటున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి మహమ్మద్పూర్కి చెందిన అమీర్ హంజా షకీల్ ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై మంగళవారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్ వ్యవస్థపై తన అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత నిరసనల నేపథ్యంలో గత వారం రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయిన 76 ఏళ్ల హసీనాపై నమోదైన మొదటి కేసు ఇది. జూలై 19న రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతుగా చేపట్టిన నిరసనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో సయీద్ చనిపోయాడు. ఆగస్టు 5న బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం పతనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 230 మందికి పైగా మరణించారు. కోటా వ్యతిరేక నిరసనల కార్యక్రమంలో జూలై మధ్యలో ప్రారంభమైనప్పటికీ హింసలో మరణించిన వారి సంఖ్య 560కి చేరింది. కాగా హసీనా నేతృత్వంలోని ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 84 ఏళ్ల నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నియమించారు. యూనస్ తన 16 మంది సభ్యుల సలహా మండలి పోర్ట్ఫోలియో గత వారం ప్రకటించారు.